ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్ద 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద భారీగా పోటెత్తింది. 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్ వద్ద 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద భారీగా పోటెత్తింది. 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాద్ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవడంతో ఇటు వాగులైతే ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల ఉధృత దాటికి ప్రజలు కూడా ఎవరు కూడా వాగులు దాటి గ్రామాల్లోకి వెళ్లకుండా, గ్రామాల నుంచి బయటికి రాకుండా అయితే మొత్తం భారీ కేర్లను అయితే ఏర్పాటు చేసి ఆ రోడ్ల పైన ఎవరైతే ఉప్పొంగి నదులు ప్రవహిస్తున్న ఏరియాలో ప్రజల్ని వెళ్ళనివ్వటం లేదు. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం ములుగు జిల్లాలో కూడా మొత్తం అప్రమత్తమైంది. సీతక్క కూడా నిన్నటి నుంచి కూడా ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తుంది. ముంపు ప్రాంతాలు, వాగు పరివాహక ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు కూడా పర్యటిస్తుంది. ఇటు రామన్నగూడెం కరకట్ట దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కరకట్ట ఏ విధంగా ఉంది, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి కూడా అధికారులతో, ఇటు ఇరిగేషన్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులతో పర్యటించడం జరిగింది. మొత్తానికి నిన్న కురిసిన భారీ వర్షాలకి ఇటు ములుగు జిల్లాలో అయితే భారీగా ఎఫెక్ట్ అయింది. ఆ ములుగు జిల్లా మంగపేటలో భారీగా వర్షపాతం నమోదవడంతో అనేక గ్రామాలు చాలా దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కూడా ఇటు ఎటూరు నాగారం నుంచి భద్రాచలం వెళ్ళే రహదారికి మొత్తం కూడా 4 ఫీట్ల వరద నీరు చేరడంతో ఇటు మంగపేట గ్రామంలో ఉన్న షాప్స్ కానీ ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇటు కోమటిపల్లి, మంగపేట, ఇటు సింహంపేట, బుచ్చంపేట గ్రామాలు కూడా భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒక పక్క ముంపు ప్రాంతాలు, మంగపేటలో మునిగిన గ్రామ ఇళ్లకు చెందిన వ్యక్తులు కూడా కొంత పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ సీతక్క నిన్నటి నుంచి కూడా మొత్తం ముంపు ప్రాంతాలను ములుగు జిల్లా మొత్తం పర్యటిస్తుంది. ఒక పక్క ఈ ములుగు జిల్లాలో తాడవాయి మండలంలో కాల్వపల్లి గ్రామంలో ఎవరైతే పశువుల కాపరి ఒకరు, ముగ్గురు చేపలు పట్టేందుకు వెళ్ళిన వ్యక్తులు నిన్న చీకటి పడేసరికి కూడా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 11 వరకు కూడా గాలించి వారి ఆచూకీ తెలుసుకొని తెల్లారి ఈ రోజు ఉదయం 6 గంటలకు వారిని క్షేమంగా ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం ఇటు తాత్కాలిక బోట్లను ఏర్పాటు చేసి ఇటు ములుగు జిల్లా ఎటూరు నాగారం దగ్గర ఉన్న మల్యాల, మన కొండాయి దగ్గర ఉన్న జంపనవాగు ఉధృతికి ఇటు మల్యాల, ఐలాపురం, దొడ్ల మన కొండాయి గ్రామానికి సంబంధించిన ప్రజలకు కొద్దిగా అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక పక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాదు, మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి తక్షణంగా వారికి ఎమర్జెన్సీ కింద అందిస్తున్నారు. కొంత పొలాలు కూడా నీట మునగడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మనం గోదావరి కూడా భారీగా అయితే వరద నీరు పోటెత్తింది. ఇటు మనము ప్రాణహిత గోదావరి భారీగా వరద నీరు చేయడంతో ఇటు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుతం 10.110 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు 5,79,860 క్యూసెక్ల వరద నీరు మేడిగడ్డ బ్యారేజ్ లోకి వస్తున్న నేపథ్యంలో 85 గేట్లను ఎత్తి మేడిగడ్డ బ్యారేజ్ లో నుంచి అయితే వరద నీరు దిగువకు వదులుతున్నారు. సమ్మక్క సాగరం బ్యారేజ్ కూడా
భారీగా పోటెత్తుతున్న గోదావరి వరద నీరు రావడంతో మొత్తం 59 గేట్లు ఎత్తేసి అక్కడ నుంచి వస్తున్న వరద నీరుని మొత్తం దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. ప్రస్తుతం ఏటూరు నాగారం వద్ద ఉన్న పుష్కర్ గారి వద్ద 13.430 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తం వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు మహబూబాద్ లో కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా ముంపు ప్రాంతాలు ఈ ఆకేరు మున్నేరు వాగుతో పాటు తాకాల చెరువు కూడా మత్తడి పోస్తున్న నేపథ్యంలో ఇటు మొత్తం కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు భూపాలపల్లిలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కాటారం డివిజన్ లో కానీ భూపాలపల్లి డివిజన్ లో కానీ వాగులు పొంగిపోవడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు లేకపోవడంతో మొత్తం ఎమర్జెన్సీగా వారికైతే సేవలు అందిస్తున్నారు అధికార యంత్రంగా. ఇటు సింగరేణిలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల్లో ఉపరితల గనులతో పాటు సింగరేణి గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా రానున్న కొద్ది రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు కూడా ఇటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులతో మాట్లాడి వారితో వాళ్ళు సూచనలు ఇస్తూ ముందుకు పరిస్థితి అయితే నెలకొని ఉంది. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.